హలో అండి. మా అక్క ఎలా చనిపోయిందంటే, మా మదరు ఓ జ్యోతిష్యుడి దగ్గరికి తీసుకొనెళ్ళిందండి. మానసిక రోగి అండి మా అక్క. అయితే ఆ దరిద్రుడు చెప్పిండంట ఆ జ్యోతిష్యుడు, "అమ్మ పిచ్చాసుపత్రికి ఎర్రగడ్డ హాస్పిటల్ తీసుకెళ్ళు. మేము ఆల్రెడీ తీసుకెళ్ళినాం. కరెంట్ షాక్ కూడా పెట్టించాం గానీ తగ్గలేదు. మేము అట్లా సైలెంట్‌గానే ఆమెను అలా వదిలేసాము." అయితే మా మదర్‌కి ఆ జ్యోతిష్యుడు అలా చెప్పగానే మా అమ్మ ఎర్రగడ్డ హాస్పిటల్కి తీసుకొని వెళ్తే వాళ్ళు స్లీపింగ్ టాబ్లెట్లు ఇస్తే మా అమ్మ ఏం చేసింది, ఆమెకు మార్నింగ్ నుంచి ఏమీ తినిపించకుండా, అసలు ఏం పెట్టకుండా రెండే రెండు మిర్చి బజ్జీలు ఇచ్చి ఏ, తినిపి తిన్న తర్వాత ఆమెకు ఈ స్లీపింగ్ టాబ్లెట్లు ఇచ్చిందండి. ఏం తినకుండా స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకున్నందుకు మా అక్క కోమాలలోకి వెళ్ళిపోయింది. మరి చెప్పాలి కదా, అమ్మ అక్క ఇట్లా లేస్తలేదు, ఏదో పలుకుతలేదు, నోటి మాట వస్తలేదు అని కూడా చెప్తలేదు. నిద్ర పోయిందని మాత్రమే చెప్తుంది కానీ అంటే ఇట్లా కోమాలలోకి వెళ్ళిందని మాత్రం చెప్పలేదు. మా తమ్ముడు వచ్చి ఒక 4 రోజుల తర్వాత వచ్చి మా తమ్ముడు చూస్తే మా అక్క ఆల్రెడీ కోమాలలోకి వెళ్ళింది. హాస్పిటల్ తీసుకెళ్ళామండి. అయితే అక్కడ ఉస్మానియా హాస్పిటల్ కరోనా టైం అండి. ఆ టైంలో అసలు రెండో కరోనా హాస్పిటల్స్లో ఎక్కడ చూసిన జనాలే, ఆక్సిజన్ దొరకట్లేదు ఆ టైంలో. ఇక మా అమ్మ లాస్ట్కి వస్తే ఇక మా అక్క హాస్పిటల్లో జాయిన్ చేసాము. సరిగ్గా ట్రీట్మెంట్ అందక ఆమె చనిపోయింది ఉస్మానియా హాస్పిటల్లో. ఇక ఇప్పుడు మనం ఎప్పుడైనా నైవేద్యం పెడితే తప్పైందమ్మా తల్లి, నీ కాలు మొక్కుతా, తెలివకేసిన టాబ్లెట్ అని ఇట్లా మొక్కుతుంది మా అమ్మ. మా అక్క చనిపోయిందండి. ఎవరైనా సరే తిన్న తర్వాతనే టాబ్లెట్లు వేసుకోవాలి. తినకముందు గ్యాస్ ప్రాబ్లం టాబ్లెట్లు ఉంటే మార్నింగ్ వేసుకోవాలి. మా అక్క ఈరోజు తినకుండా టాబ్లెట్లు వేసుకున్నందుకే చనిపోయిందండి.